Okay, when we start about conceptual data model, so first మనం conceptual data model heading రాసుకుందాం. So conceptual data model, conceptual data model. Okay, so for example నువ్వు ఈ కామర్స్ ప్రాజెక్ట్కి వెళ్ళావు. ఇట్స్ ఎ స్టార్టప్ కంపెనీ. సో నిన్ను డేటాబేసెస్ డిజైన్ చేయమన్నారు. ఈ కామర్స్లో జనరల్గా ఎవరు ఉంటారు? బేసిక్ ఈ కామర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ కస్టమర్ ఒక కస్టమర్ ప్లేసెస్ అన్ ఆర్డర్. ఓకే, and it will have some products. Okay, it starts from here. Customer places an order have products. Customer places an order has products. సో ఇనీషియల్గా ఇట్లా స్టార్ట్ అవుతుంది. మనం ఆర్డర్ పే చేసిన తర్వాత వాడు పేమెంట్ కూడా చేస్తాడు కదా, పేమెంట్ కూడా ఉంటుంది. పేమెంట్ అయిన తర్వాత ప్రతి ప్రోడక్ట్కి రివ్యూ ఇస్తాడు కదా, రివ్యూ పేమెంట్ అయిన తర్వాత షిప్మెంట్ కూడా చేయాలి కదా వాడు, షిప్మెంట్. ప్రోడక్ట్ ఒకటే కేటగిరీ ఉండదు కదా, మల్టిపుల్ కేటగిరీస్లో ఉంటాయి. ఈ కామర్స్లో కూడా మనకు ఉంటుంది కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ హ్యాస్ అ కేటగిరీ. సో ఇన్ని ఎంటిటీస్ మనము బేసిక్గా మన అండర్స్టాండింగ్ ఆఫ్ డొమైన్ ప్రకారం వస్తుంది. ఇది కాన్సెప్చువల్ మోడల్. సో ప్రోడక్ట్ హ్యాస్ అ కేటగిరీ, ప్రోడక్ట్ ఈజ్ లింక్డ్ విత్ కేటగిరీ, ఆర్డర్ హ్యాస్ అ పేమెంట్, ప్రోడక్ట్ విల్ హ్యావ్ అ రివ్యూ అన్న ప్రోడక్ట్ ఉంటుంది, రివ్యూ అన్న ఆర్డర్ ఉండదు. షిప్మెంట్, ప్రోడక్ట్ ఈజ్ షిప్డ్ ఫర్ అన్ ఆర్డర్. సో షిప్మెంట్. సో ఇవి హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్. సో దీన్ని వేసిన తర్వాత రిలేషన్షిప్ అంటూ ఒకటి ఉంటుంది. సో మనం ఓన్లీ ఫస్ట్ కస్టమర్ ఆర్డర్ ప్రోడక్ట్ రిలేషన్షిప్పే చూద్దాం ఒకసారి. అది కస్టమర్ ఆర్డర్ ప్రోడక్ట్ రిలేషన్షిప్ చూద్దాం ఒకసారి. సో ఈ పార్ట్ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం ఒకసారి. ఈ పార్ట్ ఓకే. సో ఒకసారి కిందకి వెళ్దాం. ఏమంటాడు? ఒక కస్టమర్ తీసుకున్నాం, ఒక కస్టమర్ రిలేషన్షిప్ మనం ఐడెంటిఫై చేయాలి. రిలేషన్షిప్. సో మనం ఎంటిటీస్ యాక్చువల్లీ ఐడెంటిఫై చేసాం. సో కస్టమర్ అనేటువంటి ఆర్డర్ ఉంది, ఆర్డర్ అనేది ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ అనేది కేటగిరీ ఉంది, పేమెంట్, షిప్మెంట్, రివ్యూ. సో రిలేషన్షిప్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా కస్టమర్. ఓకే, కస్టమర్ C1 అనే కస్టమర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడు. C1 అనే కస్టమర్ ఒకటితో ఆగుతాడా? లేదు, వాడు ఇంకో ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకుంటాడు రేపో ఎల్లుండో. అదే C1 అనేటోడు ఆగక ఇంకోటి ఆర్డర్ చేసుకుంటాడు. వాడి ఇష్టం అన్నమాట, ఎన్నాడనో ఆర్డర్ చేసుకుంటాడు, అంతే కదా. సో ఒక కస్టమర్ హీ కెన్ ప్లేస్ మెనీ ఆర్డర్స్, అంతే కదా. సిమిలర్లీ ఒక ఆర్డర్లో ఒకటే ప్రోడక్ట్ ఉండదు కదా, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. ఒక ఆర్డర్లో ఒకటే ప్రోడక్ట్ ఉండదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటుంది. P3. ఓకే, ఒక ఆర్డర్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సిమిలర్లీ ఒక ప్రోడక్ట్ కెన్ బి పార్ట్ ఆఫ్ మల్టిపుల్ ఆర్డర్స్, అంతే కదా. నేను మౌస్ అనేది ఎన్ని ఆర్డర్స్లో అన్నా ఉండొచ్చు. మౌస్ ప్రోడక్ట్ ఎన్ని ఆర్డర్స్లో అన్నా ఉండొచ్చు. ఇది కూడా 1 to మెనీనే. సో అంటే రిలేషన్షిప్ బిట్వీన్ customer and order is 1 to many, and product and order is ఆర్డర్కి ప్రోడక్ట్కి 1 to many, మళ్ళీ ప్రోడక్ట్ ఆర్డర్ కూడా 1 to many. సో రెండిటికి మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో ఇది ఇలా ఐడెంటిఫై చేస్తాం రిలేషన్షిప్స్, ఎంటిటీస్ రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేస్తాం. ఇది కాన్సెప్చువల్ మోడల్.
దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ కాన్సెప్చువల్ మోడల్. కాన్సెప్చువల్ మోడల్ అంటే ఒక్కొక్క ఎంటిటీ ఎలా ఎలా బిహేవ్ చేస్తుందని ఎగ్జాంపుల్స్ తీసుకొని రిలేషన్షిప్ వేసుకోవడమే కాన్సెప్చువల్ మోడల్లో చేస్తాం. లాజికల్కి వచ్చేసరికి ఫర్దర్ ఎక్స్టెండ్ దీన్నే డెవలప్ చేసుకుంటూ పోతే లాజికల్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 1. ఇప్పుడు కస్టమర్కి ఒక ఐడి పెడదాం. కస్టమర్ 1 కస్టమర్ నేమ్, కస్టమర్ ఐడి నేమ్. ఓకే, కస్టమర్ ఐడి నేమ్. కస్టమర్ దానిలో కస్ట్ ఐడి నేమ్. ఈ ఐడి అనేటోడికి నేను కిరణ్ అని పెట్టుకుందాం పేరు, నా పేరు. సో ఇది కస్టమర్ టేబుల్, నేను ఊహించుకుంటున్న కస్టమర్ టేబుల్. ఓకే, C1 అని ఇద్దాం ఐడి C1. ఇది కస్టమర్ టేబుల్, నేను ఊహించుకుంటున్న టేబుల్. వీడు పోయి మల్టిపుల్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఆర్డర్స్ టేబుల్. ఓకే, కిరణ్ గారు పోయి మల్టిపుల్ ఆర్డర్స్ ఇచ్చాడు. O1 ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకుందాం. O1 అనే ఆర్డర్ ఇచ్చాడు. ఓకే, O1 అనే ఆర్డర్ ఎవడు ఇచ్చాడు? C1 అనేవాడు ఇచ్చాడు. ఓకే, వాడు ఏం ప్రోడక్ట్ ఇచ్చాడు? P1, O1, C1, P2. సో 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాడు వాడు. ఒక ఆర్డరు 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాడు వాడు, అంతే కదా? 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాడు. ఇక్కడ వరకు ఫైన్ కదా? సో 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చాడు ఈ C1 అనేవాడు. సో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే రికార్డ్ ఉంది. ఇక్కడ వాడికే 2 ఉన్నాయి, ఆ కిరణ్ అనేవాడికే 2 ఉన్నాయి. మనం ఏమనుకున్నాము, ఆ ప్రోడక్ట్ ఒకటే ఆర్డర్లో ఉండే స్కోప్ లేదు కదా. సో ప్రోడక్ట్ అనేది ఒకటే ఉంటుంది. మళ్ళీ ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ P1 అనేది మౌస్, P2 అనేది ల్యాప్టాప్. P1 అనేది మౌస్, P2 అనేది ల్యాప్టాప్. నేను మౌస్ ల్యాప్టాప్ ఇచ్చుకున్న ఆర్డర్. సో ప్రోడక్ట్. సో ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, P1కి P2కి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఒక C1 అనేవాడికి 2 రికార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ C1 అనేవాడికి 2 వచ్చినాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి C1కి. O1 అనేవాడికి ఇక్కడ 2 వచ్చినాయి రికార్డ్స్. మళ్ళీ P1, P2 2 యూనిక్ ఉన్నాయి. ఇక్కడ C1 అనేది యూనిక్, ఇక్కడ P1, P2 2 ఎక్స్ట్రా అయిపోయినాయి. మళ్ళీ మన కర్మకి ఏమవుతుంది తర్వాత, ఇదే కస్టమర్ ఇంకో ఆర్డర్ ఇచ్చాడు అనుకో, ఇదే కస్టమర్ రేపొద్దున మళ్ళీ P1 అని ఇక్కడ O2 ఇచ్చాడు అనుకో, ఏముంది నా ఇష్టం, నేను ఎన్నో ఇచ్చుకుంటా వాడు, అంతే కదా. 3 ఇదే కస్టమర్ రేపొద్దున ఇదే ప్రోడక్ట్ ఇంకో ఆర్డర్లో ఇచ్చాడు. సో చూడ్డానికి ఇది ఎట్లయిపోయింది, ఈ P1 అనేదానికి ఇక్కడ 2 రికార్డ్స్ వచ్చేసినాయి, 2 ఎంట్రీస్ వచ్చేసినాయి. ఒక P1కి ఇక్కడ 2 ఎంట్రీలు, మెనీ, అంతే కదా. ఈ ఒక్క P1కి ఇక్కడ మెనీ అయిపోయినాయి. ఓకే, ఈ ఒక్క C1కి ఇక్కడ మెనీ అయిపోయినాయి. చూడు, ఈ ఒక్క P1కి ఇక్కడ మెనీ అయిపోయినాయి, ఈ ఒక్క C1కి ఇక్కడ మెనీ అయిపోయాయి. సో ప్రోడక్ట్ టు ఆర్డర్ ఇక్కడ 1 to many. ఓకే, అంతే కదా. ప్రోడక్ట్ ఆర్డర్ 1 to many. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్డర్ టు ప్రోడక్ట్ కూడా ఒక ఆర్డర్కి మల్టిపుల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక ఆర్డర్కి మల్టిపుల్ ప్రోడక్ట్స్ అంటే 1 to many అన్నట్టే కదా. సో 1 to many అన్నట్టే. సో దీన్ని రెక్టిఫై చేయడానికి బ్రిడ్జ్ టేబుల్ అనే కాన్సెప్ట్ తెస్తాం. ఓకే, లాజికల్ మోడల్కి వచ్చేసరికి ఇక్కడున్న నీకు లాజికల్ మోడల్లో ఇక్కడున్న సింపుల్ స్ట్రక్చర్ కాస్త ఈ మధ్యలో ఒక బ్రిడ్జ్ టేబుల్ వస్తుంది. ఎందుకంటే నీకు ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ వచ్చింది. వెన్ ఎవర్ దేర్ ఇస్ అ మెనీ టు మెనీ రిలేషన్షిప్,
whenever there is a many to many relationship, we have to bring a bridge table. Whenever there is a many to many relationship, we need to bring a bridge table. ఓకే, ఆ బ్రిడ్జ్ టేబుల్ ఏం చేస్తుంది? ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తామంటే C1 కిరణ్, ఇది ఫైన్, ఇక్కడ వరకు ఫైన్. కస్టమర్ టేబుల్, కస్టమర్. ఓకే, ఆర్డర్కి వచ్చేసే వరకు ఏమవుతుంది? ఆర్డర్ అనేది O1 C1 అనేది ఒకటి ఆర్డర్ ఇచ్చాడు. O1 C1 అనేది ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాడు. O1 C1 అనేది ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఎంతకి ఇచ్చుకున్నాడు? అమౌంట్ ఎంత ఇచ్చుకున్నాడు? సరే, ఫర్ ఎగ్జాంపుల్ O1 C1 అనేది ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఫైన్, ఇక్కడ వరకు ఫైన్. ఆర్డర్ టేబుల్ వచ్చేసింది, ఆర్డర్ చేసుకున్నాడు. ఇక్కడ ఆర్డర్ టేబుల్, ఆర్డర్, ఇది 1 to many అంతే కదా. ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత ఏమైంది? ఈ ఆర్డర్లో ప్రోడక్ట్ లేదు. మీరు చూస్తే ఈ ఆర్డర్లో ప్రోడక్ట్ లేదు. ప్రోడక్ట్ అనేది మధ్యలో ఇంటర్మీడియరీ బ్రిడ్జ్ టేబుల్ ఒకటి వచ్చింది. ఇంటర్మీడియరీ బ్రిడ్జ్ టేబుల్ ఏమవుతుంది? ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐటమ్ 1, ఆర్డర్ ఐడి. ఓకే, ఆర్డర్ ఐటమ్ 1, ఆర్డర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, మూడు వచ్చినాయి. ఇక్కడ కస్టమర్ ఉన్నాడు, ఓన్లీ ప్రోడక్ట్స్ ఆర్డర్ రిలేటెడే ఉంటుంది. ఓకే, I1 O1 P1 ఇలా ఉంటుంది అన్నమాట ఆర్డర్. సో ఇంకా బెటర్గా చూపించాలంటే చెప్తా. ఇంకా పెద్దగా చూపించాలంటే ఐటమ్ 1, ఆర్డర్ 1, ప్రోడక్ట్ 1, ఇది ఐటమ్స్ టేబుల్, ఇది ఐటమ్ టేబుల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 to many. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్లో ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ నేమ్ వేసుకుందాం. ప్రోడక్ట్లో ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్. సో ఈ P1 వచ్చేసి ఇక్కడికి 1 to many. సో ఇది బ్రిడ్జ్ టేబుల్ అయిపోయింది. ఐటమ్స్ అనేది, ఆర్డర్ ఐటమ్ అనేది బ్రిడ్జ్ టేబుల్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి మనం, ఏది ప్రైమరీకి ఏది ఫారెన్కి. సో లాజికల్ మోడల్లో మనం ఐడెంటిఫై చేసేది, లాజికల్ డేటా మోడల్లో మనము ఐడెంటిఫై చేయాల్సింది ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, రిలేషన్షిప్ యాట్రిబ్యూట్స్, ఏ టేబుల్లో ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ లాజికల్ మోడల్లో ఐడెంటిఫై చేస్తాం. ఇదంతా మనము సబ్జెక్ట్ ఓరియంటెడ్, మోస్ట్లీ థియరిటికలే. ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. ఎక్సెల్ షీట్ వేసుకొని, ఓకే నేను ఇప్పుడు కిరణ్ అనేటోడు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవే టేబుల్స్ చూద్దాం. ఓకే, ఇవే టేబుల్లో కిరణ్ అనేవాడు ఒక ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఆర్డర్లో మౌస్ ఉంది, కీబోర్డ్ ఉంది. మౌసులు 2 ఉన్నాయి, x2, ఇది x1. ఓకే, ఇలా ఆర్డర్ ఇచ్చాను. సో ఆర్డర్ 1. సో ఆర్డర్ 2లో ఏమి ఇచ్చాను? ఆర్డర్ 2లో మౌస్ ఒకటే ఇచ్చా. ఓకే, సో ఇలా నేను అండ్ ఇప్పుడు చరణ్ అనేవాడు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాడు. ఆర్డర్ 3, వాడు మౌస్ ఇచ్చుకున్నాడు.
వాడు మౌస్ ఇచ్చుకున్నాడు, వాడు 3 కొన్నాడు. అంటే ఈ మౌస్ వాజ్ పార్ట్ ఆఫ్ 3 ఆర్డర్స్. మౌస్ 3 ఆర్డర్స్లో ఉంది. ఆర్డర్ 1లో ఉంది, ఆర్డర్ 2లో ఉంది, ఆర్డర్ 3లో ఉంది. ఓకే, ఎవరికి? ప్రోడక్ట్ ఆర్డర్లో మూడిట్లలో ఉంది. సిమిలర్లీ ఆర్డర్స్లో కూడా నువ్వు చూస్తే, ఆర్డర్ పర్స్పెక్టివ్ నువ్వు చూస్తే, ఆర్డర్ 1లో మౌస్ 2 టైమ్స్ ఉంది. మౌస్ 1, మౌస్ 2, అంతే కదా. మౌస్ 2 టైమ్స్ ఉంది కదా. ఆర్డర్ 3లో మౌస్ 3 టైమ్స్ ఉంది. అంటే ఒకటే మౌస్ 2 సార్లు ఇచ్చినా 3 సార్లు ఇచ్చినట్టే కదా. ఆర్డర్ 3లో M1 3 సార్లు ఉంది, అంతే కదా. సో ఇది మెనీ టు మెనీ. ప్రోడక్ట్ ఆర్డర్ 1 టు మెనీ, ఆర్డర్ టు ప్రోడక్ట్ కూడా 1 టు మెనీ. సో అంటే మెనీ టు మెనీ. సో వీటి కోసమనే మధ్యలో ఒక బ్రిడ్జ్ టేబుల్. సో వెన్ ఎవర్ యూ మోడల్ ఒక బొమ్మ వేసుకోవాలన్నమాట. ఇలా బొమ్మలు వేసుకుంటే కానీ అవ్వదు, మైండ్లో ఉండేది కాదు. పేపర్ పెన్లో వేసుకుంటే కానీ అవ్వదన్నమాట ఇది యాక్చువల్లీ. సో ఇలా ఉంటుంది డేటా మోడలింగ్ సింపుల్గా చెప్పాలంటే. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో నువ్వు కాన్సెప్ట్స్ వేసుకున్నావు, లాజికల్ వేసుకున్నావు. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు మోడల్.